వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ఆ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ చాలా సంవత్సరాల తర్వాత గెలిచింది. ఇక పూర్తిగా కనుమరుగవుతుంది అనుకున్న తరుణంలో రేసు గుర్రంలా పరుగులు తీసింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎంత పెద్ద నాయకుడు వచ్చినా టీడీపీలోకి తీసుకునే ప్రసక్తే లేదని ఆ ఎమ్మెల్యే ప్రగల్భాలు పలికారు. సంవత్సరం గడిచిందో లేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చే నాయకులకు తలుపులు తెరిచారు ఆ ఎమ్మెల్యే. దీంతో పార్టీ అధికారంలోకి రావడానికి అహర్నిశలు కష్టపడి డబ్బు పోగొట్టుకుని ఎన్నెన్నో కేసులు పెట్టించుకొని కష్టపడ్డ కార్యకర్తల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందట. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో దాదాపు 10 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గెలిచారు. ఆ 10 ఏళ్లలో టీడీపీ నాయకులు కార్యకర్తలపై పలు కేసులు నమోదయ్యాయి. అయితే 2024లో కావలి నియోజకవర్గంలో వైసీపీ ఓడిపోయింది. కావలి నియోజకవర్గ చరిత్రలో తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ రాని మెజారిటీతో టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గెలిచారు. తన విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అంతేకాదు వైసీపీ నాయకులను ఇంటి మెట్లు కూడా ఎక్కనివ్వనని చెప్పుకొచ్చారు. టీడీపీలోకి వైసీపీ వారిని చేర్చుకునే సమస్య లేదన్నారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రావడానికి టీడీపీ తలుపులు తెరిచారు. దీంతో దాదాపు ఏళ్ల నుండి పార్టీ కోసం కష్టపడిన తమ్ముళ్లు తెగ బాధపడుతున్నారట. దీనికి తోడు ఇటీవల వైసీపీలో నుండి టీడీపీలోకి వచ్చిన నాయకులు హడావుడి అంతా ఇంత కాదట. ఏ పార్టీలో ఉన్నా తమదే రాజ్యం అన్న రీతిలో రెచ్చిపోవడం ఇప్పుడు సగటు టీడీపీ కార్యకర్తను వేధిస్తుందట. దీంతో అటు ఎమ్మెల్యేకి తమ బాధ చెప్పుకోలేక ఇటు వైసీపీ నుండి వచ్చిన వాళ్లతో కలిసిమెలిసి ఉండలేక టీడీపీ నాయకులు తెగ బాధపడుతున్నారట. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నుంచి 10 ఏళ్ల పాటు ఎన్నో బాధలు పడ్డామని ఇప్పుడు ఆయన అనుచరులే తమ పార్టీలోకి రావడం ఏంటని తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారట. కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి దాదాపు 700 కోట్లకు పైగా అక్రమ సంపాదన సంపాదించాడని సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్నెన్నో సందర్భాల్లో బహిరంగ విమర్శలు గుప్పించారు. ఇసుక, గ్రావెల్, రియల్ ఎస్టేట్స్ ఇంకా చాలా చోట్ల కమిషన్లు తీసుకున్నట్లు ఆరోపణలు కూడా చేశారు. అయితే రామిరెడ్డి కూడా ఏమాత్రం తగ్గడం లేదట. కృష్ణారెడ్డిపై సెటర్లు పేలుస్తున్నారు. అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించాలని బహిరంగ సవాల్ విసురుతున్నారు. కృష్ణారెడ్డి ఇంటి ముందు రోడ్డు వేసుకుంటే అభివృద్ధి జరిగినట్లేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇలా వీరిద్దరి మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. ఇదే సమయంలో జనం కూడా ఎమ్మెల్యేను ఓ ప్రశ్న వేస్తున్నారు. రామిరెడ్డి అవినీతికి పాల్పడితే ఆయన అనుచరులను ఎందుకు టీడీపీలోకి తీసుకున్నారని కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి కావలి టీడీపీలో పాత కొత్త నేతల మధ్య పొసగడం లేదన్నది బహిరంగ సత్యంగా మారింది.